నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఈరోజు టు ది పాయింట్లో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పబోతున్నాను. కరాచీ ఆసుపత్రిలో దావూద్ ఇబ్రహీం ఉన్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో కరాచీలోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందింది. ఇక పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో కరాచీలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అతడిపై విషప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. భారీ భద్రత నడుమ ఆయన ఆసుపత్రిలో చికిత్స ఆయనకు అందిస్తున్నట్లు మీడియాలో కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఇక వైద్యులు అతడి కుటుంబ సభ్యులను మాత్రమే ఆసుపత్రిలోకి అనుమతిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు దావూద్ బంధువుల దగ్గర నుంచి మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు దావూద్ ఇబ్రహీం లైఫ్ అనేది ఎక్కడ మొదలైంది, ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోడా సీసాలతో మొదలుపెట్టిన దావూద్ ఇబ్రహీం చరిత్ర డాన్గా ఎదిగాడు. ఎలా ఎదిగాడో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దావూద్ పుట్టింది 1955 డిసెంబర్ 27న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో పుట్టాడు. ఒక సాధారణ కానిస్టేబుల్ కుటుంబానికి చెందిన వ్యక్తి దావూద్. ముంబై మహానగర నేర కేంద్రం డోంగ్రీలో 1974లో సృష్టించిన సంచలనంతో మొదటిసారిగా ఆయన నేర సామ్రాజ్యంలో దావూద్ ఇబ్రహీం పేరు మారుమోగిపోయింది. అప్పటికే ముంబై మాఫియాలో పేరున్న డాన్ పఠాన్ బాషు దాదా మీద దావూద్ సోడా సీసాలతో దాడి చేశాడు. తరువాత ముంబై మాఫియాలో ఉన్న బడా డాన్లు హాజీ మస్తాన్, వరదరాజన్, మొదలియార్, కరీంలాలా వంటి వారిని పక్కకు నెట్టేసి పైకొచ్చాడు దావూద్. 1950లలో కేవలం కత్తిపోట్లకు పరిమితమైన ముంబై మాఫియా కార్యకలాపాలను అంతర్జాతీయ నేరాల స్థాయికి తీసుకెళ్లాడు దావూద్. 1976లో అతడు ప్రారంభించిన డి కంపెనీ పెద్ద నేరాలు చేసింది. 1982 నాటి ముంబై కార్మికుల సమ్మె నగర స్వరూపాన్నే కాదు, మాఫియా ముఠాల విస్తృతిని కూడా ఊహకు అందనంతగా మార్చేసింది. డి కంపెనీ ఆయుధాల రవాణా, హవాలా, దొంగ నోట్లు, మత్తు పదార్థాల రవాణా, బెదిరించి డబ్బు వసూలు చేయడం, కాంట్రాక్ట్ హత్యల వరకు విస్తరించింది. బాలీవుడ్ సినిమాలకు కూడా దావూద్ పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టేశాడు. బాలీవుడ్ ప్రముఖులు అనేక మంది దుబాయ్లో జరిగే దావూద్ బర్త్డే పార్టీలకు హాజరైన వారు చాలా మంది ఉన్నారు. అందుకే భరత్ షా వంటి ప్రముఖులు అరెస్ట్ అయ్యారు కూడా. నటి మందాకినితో దావూద్ సంబంధం ఇంకా గాఢమైనదని చెప్తారు. అయోధ్య పరిణామాల అనంతరం దావూద్ అనుచరుడు చోటా రాజన్ కొత్త కుంపటి పెట్టుకున్నాడు. అయోధ్య ఘటనలకు ప్రతీకారంగానే 1993 ముంబై వరుస పేలుళ్లు జరిగాయి. దీంట్లో కీలక పాత్రధారి టైగర్ మొమెన్ దావూద్ ముఖ్య అనుచరుడు. ఆ పేలుళ్ల సమయంలో నగరంలోనే కాదు, దావూద్ మళ్లీ భారత్లో అప్పటి నుంచి కనిపించలేదు. ముంబై పేలుళ్లతో ఇండియాలో ఉగ్రవాద కార్యకలాపాలకు తొలి అడుగు పడింది. సో మొత్తంగా దావూద్ ఇబ్రహీం భారత్లో ముంబైని కేంద్రంగా చేసుకొని చాలా విధ్వంసమే సృష్టించాడు. ఒక రకంగా చెప్పాలి అంటే బాలీవుడ్ని తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. ముంబైని గడగడలాడించాడు దావూద్ ఇబ్రహీం. అలాంటి దావూద్ ఇబ్రహీం కోసం ఎప్పటి నుంచో భారత్ అన్వేషిస్తుంది. పాకిస్తాన్లోనే నెక్కాడని తెలిసినా పాకిస్తాన్ భారత్కు సహాయ సహకారాలు అందించకపోవడంతో ఆ కిరాతకుడిని భారత్కు పట్టుకురావడం కుదరలేదు. మొత్తంగా ఇప్పటికి దావూద్ ఆరోగ్యం అయితే క్షీణించినట్టు తెలుస్తుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. ఇంతటితో దావూద్ శకం ముగుస్తుందా, లేదంటే దావూద్ మళ్ళీ ఇక తన కార్యకలాపాలను విస్తరిస్తాడా అనేది తేలాల్సిందే. ఇది వాళ్ళ టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV డిజిటల్.